హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బిస్కెట్స్ అండి. ఈ గోధుమ పిండి బిస్కెట్స్ని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఎంతో రుచిగా ఉండే ఈ గోధుమ పిండి బిస్కెట్స్ని సింపుల్గా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో చూద్దాము. ఈ బిస్కెట్స్ కోసము మనము ముందుగా ఒక పావు కప్పు నెయ్యిని కొంచెం వేడి చేసి తీసుకోవాలండి. పావు కప్పు నెయ్యికి హాఫ్ కప్పు, ఈ కప్పుతోనే పావు కప్పు, ఈ కప్పుతో హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని ఈ నెయ్యికి యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు గోరువెచ్చని వేడి నీళ్ళని తీసుకోవాలి. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇందులో ఫ్లేవర్ కోసము నేను క్రష్ చేసుకున్నటువంటి యాలకులని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ మొత్తము వాటర్లో కరిగేంత వరకు స్పూన్ తోటి ఒకసారి కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఇందులో నేను షుగర్ పౌడర్ తీసుకున్నాను కదండి, దీనికి బదులుగా మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు, కానీ వాటర్లో కరగడానికి టైం పడుతుందండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని సాఫ్ట్ ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలండి. మనము తీసుకున్న క్వాంటిటీస్కి ఎక్స్ట్రాగా నెయ్యి కానీ నీరు కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయకోకుండా మనకి ఈ టెక్స్చర్ వచ్చేస్తుందండి. నేను 2 ఇలా ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాను. ఒక ముద్దని తీసుకొని ఒక పెద్ద ప్లేట్పై రోల్ చేసుకున్నాక బిస్కెట్స్ని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలండి. బిస్కెట్ అనేది ఈ మందంగా తీసుకుంటే మనకి వేయించాక పర్ఫెక్ట్గా వస్తాయి. బిస్కెట్ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ. నేను కొన్ని బిస్కెట్స్ని చందమామ ఆకారంలో కట్ చేసి తీసుకుంటున్నానండి. చందమామ బిస్కెట్స్ని కట్ చేయడము చాలా ఈజీ అండి. ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. బిస్కెట్స్ని ఇలా డిఫరెంట్ షేప్లో కట్ చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళైతే ఇష్టంగా తింటారండి. ఒకటికి 10 లాగిచ్చేస్తారు. ఇలా అన్ని బిస్కెట్స్ని కూడా కట్ చేసుకోవాలండి. నాకైతే ఇంకో చందమామ బిస్కెట్స్ ఇన్ని వచ్చాయండి నేను తీసుకున్న క్వాంటిటీకి. మిగిలినవి ఇంకో రౌండ్ బిస్కెట్స్ కింద కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్క బిస్కెట్ని మనకి ఎన్ని అయితే పడతాయో కడాయికి అన్ని బిస్కెట్స్ని నిదానంగా వేసుకోవాలండి. అన్ని బిస్కెట్స్ని వేసుకున్న తర్వాత ఒక్కసారే టర్న్ చేయకుండా 2 మినిట్స్ ఆగి మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేయాలండి. బిస్కెట్స్ అన్నీ మంచి కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, నాకైతే అన్నీ ఫ్రై అయిపోయాయి. నేను తీసుకుంటున్నాను అన్నీ. నేను మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద చందమామ బిస్కెట్స్ ఉన్నాయి కండి, అవి కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. పిల్లలకి స్నాక్స్ లాగా బాక్స్లో కూడా పెట్టి స్కూల్కి పంపించవచ్చండి ఈ బిస్కెట్స్ని. చూడండి బిస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో. మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చాయో కామెంట్లో షేర్ చేసుకోండి. బిస్కెట్స్ చూడండి లేయర్ల లాగా ఎలా ఫామ్ అయిందో, ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.